వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ధరణి వల్లే లెక్కలేనని వివాదాలు తలెత్తాయి. తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో గులాబీ పార్టీలో గుసగుసలాడన్న కథనంతా తెలుసు మనకి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ధరణి బీఆర్ఎస్ విజయ అవకాశాలను నిర్వీర్యం చేసిందని చెప్పాలి. ధరణితో పాటు రాష్ట్రంలోని విలువైన భూములన్నీ బీఆర్ఎస్ నేతల హస్తాల్లోకి వెళ్ళిపోయాయని సాధారణ జనం కూడా భావించారు. ఫలితంగా ఎన్నికల్లో ధరణి తీసుకొచ్చిన బీఆర్ఎస్ను ఓడించి ధరణిని సముద్రంలో పాతరేస్తామన్న రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక అనుకున్నట్లుగానే ధరణిని పక్కన పెట్టేసిన రేవంత్ రెడ్డి సర్కార్ దశల వారీగా సమీక్షలు నిర్వహించి ఏడాదిన్నరకు కానీ ధరణి స్థానంలో భూభారతి పేరిట భూముల రికార్డులకు సంబంధించిన నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని లాంఛనంగా ప్రారంభించారు. మరి ఇప్పుడు ఏంటి, ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ధరణిలో లేని విధంగా భూ రికార్డుల నిర్వహణ, వాటిపై అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం పేరిట కొత్త పలు వెసులుబాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారా? ఇక ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పాటిల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు మనతో పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, మరి ధరణిని పాతాళంలో కలిపేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ధరణిని తీసేసి ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు. ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ఒక్కటి లైవ్లో ఉన్న మిత్రులు ప్రొఫెసర్ రెడ్డి గారితో సహా అందరికీ నమస్తే. నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే ధరణి అనేటువంటిది కేసీఆర్ సృష్టించినటువంటి ఒక మాయాజాలము, దానివల్ల అనేక సమస్యలు వచ్చినటువంటి మాట వాస్తవం. చాలా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చదువురాని నిరక్షరాస్యులైనటువంటి అంతగా పైరవి చేతగానేటువంటి రైతాంగం దీని మీద చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవం, దాంట్లో ఏం సందేహం లేదు. సరే, అనేక విమర్శలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ దాన్ని రివ్యూ చేయడానికి ఇష్టపడలేదు. అట్లాగే జరిగినటువంటిది చాలా సమస్యలు అక్కడ వచ్చినటువంటిది. ముఖ్యంగా మనం గమనిస్తే లక్ష్మణ్ గారు, ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్స్టెంట్ విస్తీర్ణం, ల్యాండ్ ఎక్స్టెంట్కు సంబంధించినటువంటి రికార్డుల్లో ఒకటి, ఆన్లైన్ సిస్టంలో ఒకటి, ఈ రెండింటి మధ్యన తేడా రావడం వల్ల రైతులు గగ్గోలు పడ్డేటువంటి పరిస్థితి. దీన్ని సరిదిద్దడానికి అంటే అది మళ్ళీ ప్రాసెస్, అది కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాలి, ఇది అది అనేటువంటి దాని కింద వచ్చినటువంటి కొన్ని సమస్యలు చెప్తున్నాను. ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, 3 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, తలా 1 ఎకరం ఉండాలి. పొరపాటున ఒక ఆయన ల్యాండ్ ఇంకో బ్రదర్ పేరు మీదనే 2 ఎకరాలు వచ్చింది, ఇంకో అతని మీద 1 ఎకరా, ఇంకో అతను ఖాళీ లేదు. అయ్యా ఇది మా ముగ్గురు అన్నదమ్ములము, ఒక్కొక్క ఎకరా రావాలా మాకు అంటే దాన్ని మార్చడానికి వీల్లేదు. అయితే ఏం చేసినారు తెలుసా వీళ్ళు, లక్ష్మీనాథ్ గారు, తహసీల్ ఆఫీసులో చెప్పినటువంటి పరిష్కారం ఏంటంటే ఇది కుదరదు, ఇట్లా రాదు మీకు, మీరు అమ్మినట్టుగా కొన్నట్టుగా మార్చుకోండి అన్నారు. అంటే ఒక బ్రదర్ ఏం చేయాలా, 2 ఎకరాల నుంచి ఇంకో బ్రదర్కి లేనటువంటి, అంటే ఆ హక్కులు రానటువంటి ఒక బ్రదర్కి దాన్ని 1 ఎకరాను అమ్మినట్టుగా చూపిస్తే వస్తుంది అనేటువంటిది. అదేవిధంగా మనకు సాధారణంగా తెలుసు, కుటుంబంలో మా పెద్ద కొడుకు పేరు మొత్తం భూమి అనేక కారణాలతో వస్తే వచ్చిండొచ్చు, తెలిసో తెలియకనే వస్తుంది. దాన్ని సరిదిద్దాలంటే అనేక ప్రయత్నాలు. ఇంకా ఏంటంటే ఒక దగ్గరనేమో భూమి యాజమాన్యం హక్కులు ఉంటాయి, ఒక దగ్గర కబ్జాలు ఉంటారు. ఇవి చాలా ఎక్కువగా కనపడేటువంటి ప్రాంతాలు. అనేక ఇప్పటికి కూడా సమస్యలు సెటిల్ కాదు వాస్తవానికి. నాలాంటి వాడు కూడా ఫేస్ చేసినటువంటిది. వాడికి 2 ఎకరాలు ఉంటుంది, పలానా సర్వే నెంబర్ 428లో 2 ఎకరాలు ఉంటుంది, ల్యాండ్ మాత్రము ఇంకొక దగ్గర ఉంటుంది. దీన్ని మార్చాలి ఏంటంటే న్యాయబద్ధంగానే ఉంటుంది అంటే కూడా మార్చలే. అన్నదమ్ములు మాది ఇది కాదండి, మేము పంచుకున్నటువంటి కాగితం ఇది, మేము విభజించుకున్న కాగితం ఇది, ఇది దీని ప్రకారంగా సరిదిద్దండి అంటే మేము సరిదిద్దే పరిస్థితి లేదు అనేటువంటి చెప్పడం. కాబట్టి ఈ పొరపాట్లు, పేర్లు, మిస్టేక్స్, ల్యాండు ఎంత ఉన్నది, 5 గుంటలకు బదులుగా 4 గుంటలు 2 గుంటలు, దాన్ని సరిదిద్దే ప్రయత్నము, ఇవన్నీ కూడా. ఇంకోటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి రికార్డుల్లో ఉండేటువంటి ఒక సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది, టోటల్ ఎక్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటుంది అనుకోండి. అప్పటికి గతంలో ఏం జరిగిందంటే ఈ పట్టా పుస్తకాలు ఇచ్చినప్పుడు, మాన్యువల్ పుస్తకాలు ఇచ్చినప్పుడు 25 ఎకరాలు కూడా రాసినటువంటి సందర్భం ఉన్నది. ఎవరిని తగ్గించాలో, ఎవరిని చేయాలా, 5 ఎకరాలు ఎవరికి ఎక్సెస్ అనేటువంటి దాని కింద అనేటువంటి ఈ సమస్యలు వచ్చినాయి. రెండవది, ఈ భూములకు సంబంధించినటువంటి గెట్టు పంచాయతీలు, ఇవన్నీ కూడా సాధారణంగా మనం ఫేస్ చేసినటువంటిది. నేనేం పోవడం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ భూములు, ఇవి
భూదాన భూములు, వాటి మీద హక్కులు, వాటి గురించి నేను మాట్లాడలేదు. అది చాలా పెద్ద సమస్య. చాలా రకాలుగా చాలా మంది దాని మీద ప్రజలు, రైతులు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవము. మాకు రాలేదని, సరే దాని గురించి మంచి చెడ్డల గురించి నేను వెళ్ళను. కానీ ఇట్లాంటి ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ధరణిలో మనకు కనపడలే. ఇప్పుడు ఈ భూభారతిలో కనపడుతుందని చెప్తున్నారు వీళ్ళు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను మార్నింగ్ చంపాపేటకి వెళ్ళాను. చంపాపేట దగ్గర ఈ ధరణి చూసేటువంటి సిస్టమ్ దగ్గర నేను వెళ్తే నాకు పనిచేస్తలేదు సార్ అన్నాడు. నేను 15 నిమిషాలు కూర్చొని వచ్చేసిన. మళ్ళీ టైం నేను మా పడుతుందేమో. కందుకూరు మండలికి ఫోన్ చేసిన. బీజేపీ నేత కాబట్టి మీకు అంత త్వరగా కనబడదు, కొంచెం టైం సమయం ఇవ్వాలి నేను కదా. చెప్పలే కదా, సమయం నేనేం చెప్పలేదు వాళ్ళకు. నా వెతక ముందే, నేను వెళ్ళడానికి ముందే ఇద్దరు కొంచెం ఉన్నారు సమయం అక్కడ, ఇవ్వాలనుకుంటా రావడం కదా లేదన్నాడు. వెంకటరెడ్డి గారు. ఉండొచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను మా కందుకూరు మండలకు ఫోన్ చేసిన, అక్కడ ఉండేటువంటి డీల్ చేసేటువంటి వ్యక్తికి. మారిందల్లా ఏం జరిగిందంటే, ధరణి అనే పేరు మీద అక్కడ వచ్చినటువంటి భూభారతి అనేటువంటి పేరు వచ్చింది తప్ప మిగతాదన్నీ కూడా మాడ్యువల్స్ 33 నుంచి కొంత తగ్గించినారు అని చెప్తున్నాడు. ఇక మరి 4 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద చేసేటువంటి దాంట్లో వచ్చే అనుభవాలు, ఎందుకంటే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా కాన్ఫిడెంట్గా లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే లక్ష్మీనాథ్ గారు, 5-6 సంవత్సరాలుగా ఇది కొనసాగుతున్నది. దీంట్లో చేయవలసినటువంటి కొన్ని మార్పులు, ఒక 6-7 మార్పులు చేస్తే చాలా మంది సమస్యలు పరిష్కరించబడతాయి. అది చేసినరా లేదా గవర్నమెంట్కు, అధికారులకు కాన్ఫిడెన్స్ వచ్చినట్టు లేదు. ఇంకా మేము 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద చూస్తామంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫోర్స్లో ఉంది కదా, ఆన్లైన్లో ఉంది కదా, అన్నీ ఉన్నాయి ఆన్లైన్లో. ఎక్కడ మార్పులు రావాలో ఏందనేటువంటిది చేయలేకపోతే 16 మాసాల నుంచి మళ్ళీ కూడా మరి మొన్న శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు, అందరు ఒకటేసారి లాగిన్ అయితే గందరగోళం అయితే దాని మీద మేము కావాలని కొంతమంది దీన్ని స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడి కదా మళ్ళీ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి ధరనే దాన్ని అందరూ లాగనిస్తారా కారా ఆగుతుందా, ఆగిపోయి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయింది. మనకు 2-3 రోజుల లోపల ఏం జరుగుతుందని తెలుస్తుంది. వీటికి పరిష్కార మార్గాలు దొరికినాయి. దొరకకపోతే వాళ్ళు అంటున్నారు ఏంటంటే మళ్ళీ మేము రివైవ్ చేస్తాం అనేటువంటిది. కాబట్టి దీంట్లో టోటల్గా నాకు కనపడ్డది ఏంటంటే, ప్రభుత్వానికి దీని మీద ఒక పట్టు వచ్చినట్టుగా కనపడతలేదు. ఇంకా వాళ్ళ అనుమానం